2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మైక్రో ఫైనాన్స్ పేరు మీద బాధితుల నుంచి, అమాయకుల నుంచి వందల కోట్లలో డబ్బులు వసూలు చేసి తీరా డబ్బులు ఇవ్వమంటే ఫోన్లు ఎత్తకుండా ఇవ్వము అన్నారు మధు. అయితే ఈ విషయం ఇంత పెద్దగా ఏది కాకపోయేది. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఇన్వాల్వ్మెంట్ ఉందని, మంగ్లీ ఉందంటేనే మేమంతా డబ్బులు పెట్టామని బాధితులు చెప్పడంతో ఈ అంశం తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా బాధితుల పక్షాన పోరాడుతున్న సుబ్బు గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ కేసు ఎక్కడ దాకా వచ్చింది, సుబ్బు గారు బిగ్ బాస్ వెళ్తున్నారా లేదా, శ్రీముఖ్ గారు ఏమైనా ఫోన్ చేస్తారా, ఇవన్నీ కనుక్కుందాం, మాట్లాడదాం. నమస్తే సుబ్బు గారు. నమస్కారం. శ్రీముఖ్ ఫోన్ చేశారా మీకు? అయ్యో లేదండి బాబు. బిగ్ బాస్ కి వెళ్తున్నారా? పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానండి. ఏంటి అసలు కేసు ఏమో ఇది, రివర్స్ మీరేమో బాధితుల తరపు ఉన్నారు, మంగ్లీ గారేమో మీ మీదే చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎందుకు మంగ్లీ వర్సెస్ సుబ్బు ఎందుకై కూర్చుంది? అసలు ఇది చాలా అంటే చాలా డైవర్షన్ అయింది. వాస్తవానికి బాధితులు వర్సెస్ నిందితులు అవ్వాల్సింది. కానీ ఎప్పుడైతే మంగ్లీ గారు ఆర్బిట్రేషన్కి ఒక డైరెక్టర్ గారితో, ఒక అడ్వకేట్ సార్తో పిలిపించారో నేను రాను. అప్పటికే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్ చేయించారు. ఆవిడ కూడా కంటిన్యూగా కాల్స్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోయేసరికి ఒక అడ్వకేట్ సార్ ద్వారా, మీకు తెలుసు ఆయన వేణు, ఒక పెద్ద డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అందరికీ తెలుసు. సో వీళ్ళందరూ కూడా పిలిపించడంతో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడడం, భౌతిక దాడి చేయడానికి ప్రయత్నించేటప్పటికి నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అయిందో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అన్నట్టు. అంతా మీడియాకి అంతా రావడం, అందరూ ఒక్కసారిగా ఏం జరిగింది అనడం. ఆ తర్వాత ఆవిడ తప్పించుకునే ప్రయత్నంలో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత దాని నుంచి మాట్లాడేటప్పుడు ఆవిడ దగ్గర తప్పులు దొరలడం, తర్వాత అసలు ఆవిడ ఈ రమావత్ మధు అనేవాడు ఎవడో నాకు తెలియదు అంది. వాడితోనే నాకు కాల్ చేయించింది. అసలు వాడికి మాకు సంబంధం లేదండి, కానీ వాడితోనే ట్రావెల్ అయింది, వాడితోనే ఉండింది. వాళ్ళ తమ్ముడిని వాడితోనే పెట్టి బిజినెస్ దగ్గర ఉండి చూసుకోమని చెప్పి పంపించినట్టు బాధితులు చెప్పారు. తర్వాత వీళ్ళందరి దగ్గర ట్రాన్సాక్షన్స్, ఫొటోస్, బాధితులతో మంగ్లీ తమ్ముడు తిరగడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, భోంచేయటం, వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టండి, వెనకాల మా అక్క ఉన్నారు, తర్వాత మా చెల్లిని కూడా ఆయనకి ఇచ్చి చేయబోతున్నాం అని ఇవన్నీ చెప్పడం. అసలు ఆ మాట అనకండి, నా రక్తం మరుగుతోంది, మా చెల్లిని అలా ఇస్తున్నాం అనకండి అని అంటున్నారు కదా ఫోన్ కాల్స్ లో మంగ్లీ గారు. అదంతా తప్పండి. అలా అంటే బాధితులందరూ అబద్ధం చెప్తారా? సరే, ఓకే. కర్నూలు సైడ్ వాళ్ళు, మహబూబ్ నగర్ సైడ్ వాళ్ళు అబద్ధం చెప్తారు. మరి వద్దిపట్ల, పలుగుతాండా సైడ్ ఉన్నటువంటి 7-8 తాండాల వాళ్ళు దాదాపుగా 500 కోట్ల వరకు ఇచ్చారని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళందరితో కూడా ఇదే చెప్పారు. వాళ్ళ ఊరికి కూడా మంగ్లీ గారు వెళ్ళారు, కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లుని విజిట్ చేశారు, అక్కడ కలిశారు, దిగారు, వాళ్ళతో భోజనం చేశారు. కానీ మాతో అసలు ఆడెవడో నాకు తెలియదు, వాడి మాకు సంబంధం లేదన్నారు. తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పించుకోవటానికి ఏదో ఫాల్స్ కంప్లైంట్ పెట్టినప్పుడు ఆవిడేమన్నారు, అవునండి మా బంజారా కమ్యూనిటీ ఆయన మాతో వచ్చిండు, అవును అందుకని ఆదరించామని అన్నారు. తర్వాత చూస్తే నేను చాలా వీడియోస్ ఈ మీడియాకి లీక్ చేశాను. మంగ్లీ గారు పాట పాడుతుండే తన పక్కన ఈ ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు వాడు ఉండడం, తర్వాత మంగ్లీ గారు బర్త్డే పార్టీలో రమావత్ మధు ఉండడం, ఒక డైమండ్ నెక్లెస్ కూడా కొనుక్కొని వెళ్ళడం, తర్వాత అవన్నీ తర్వాత బయటపడ్డాయి. సో తర్వాత ఇప్పుడు తన ఇల్లు కూడా లీజ్ కి ఇచ్చారు మధుకి అని. ఇదంతా అబద్ధం. ఎందుకంటే ఇక్కడ ఎందుకుండు అని రేపొద్దున జనాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అవును మా ఇల్లుని మేము లీజ్కి ఇవ్వబోతున్నాం, ఆయన వచ్చి తీసుకుంటూ అంటాను. ఇల్లు లీజుకి ఇవ్వబోతున్నా అంటే ఇతనికే ఎలా లీజుకి దొరికింది? మీతో ట్రావెల్ చేసే వ్యక్తికి అంతకుముందు ఇంకెవరు దొరకలేదా? ఏంటంటే తప్పించుకోవడానికి అదొక అబద్ధం చెప్తున్నారు తప్ప. మళ్ళీ మంగ్లీ గారికి ఈ మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి కొత్త వాదన ఏంటంటే, ఒక వదంతు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక విషయం ఏంటంటే, మంగ్లీ గారి అకౌంట్ నుంచి 25 లక్షల రూపాయలు చెక్, అంటే క్యాష్ వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ప్రధాన నిందితుడు రమావత్ మధు దగ్గర జరిగిందని చెప్పారు. ఏమో అది ఎంతవరకు నిజమో తెలియదు, అది అఫీషియల్గా వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ధృవపరుస్తాం. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆవిడ తప్పించుకోవటానికి, డిఫెన్స్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు తప్ప, ఆ రోజే బాధితులకు న్యాయం చేయండి నాకు అన్నారు. మీకు ఎంత కావాలో చెప్పండి, నాకెందుకండి, బాధితులకి ఇవ్వండి. ఆ రోజు బాధితులను కూడా నేను తీసుకొని వెళ్ళా. బాధితులకి ఇవ్వండి. అయ్యో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారండి, 80-90 మంది ఉన్నారు, దాంట్లో 5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. అరే కూలికి వెళ్ళి ఒక ఆశా వర్కర్ 90 లక్షలు ఇచ్చిందంట.
మొత్తం అమ్మేసి ఇవన్నీ చేసి కూలికి అరే చెప్పులు కూడా ఇవ్వండి వాళ్ళకి వచ్చి సార్ న్యాయం చేయండి అని చెప్పి ఏడుస్తుంటే ఇంకెలా ఉంటుంది. అంటే మంగ్లీ గారు వర్షన్ చూద్దామండి కాసేపు. మంగ్లీ గారు ఫస్ట్ ఏమో మధు ఎవరో తెలియదు అన్నారు. తర్వాత మీరు అన్నట్టుగా ఒకసారి ఏదో ఈవెంట్ కి వెళ్తే నేను చాలా మంది ఇళ్లలోకి వెళ్తాను, అలా పిలిచి సేమ్ కమ్యూనిటీ అంటే వెళ్ళానన్నారు. తర్వాత ఏమో లేదు మా ఇల్లు లీజుకి ఇచ్చాము, ఆ తర్వాత అమ్ముదామంటే ట్రాన్సాక్షన్ అయింది, 25 లక్షలు ఇస్తే ఉంచామన్నారు. ఎక్కడ కొంచెం అంటే మంగ్లీ నిజంగానే నిర్దోషి కావచ్చు అని ఫస్ట్ మధు ఎవరో తెలియదు అని భయంతో అన్నారా? ఎందుకు అన్నారు? లేదు మధు తెలుసు, ఇలా ఇల్లు కొంటా అన్నారు, బట్ ఆయన ఇంత పెద్ద నిందితుడు అని తెలియదు, మీరు కేసు పెట్టండి అని ఒక మాట అనుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయింది. అంటే ఈ పరిస్థితి రాకపోతుంటే అతని ఆవిడ పేరు చెప్పుకొని బిజినెస్లు చేసినటువంటి రమావత్ మధు మీద, వాళ్ళ తమ్ముడు మీద, మంగ్లీ తమ్ముడు మీద, మిగతా భరత్ కుమార్ చౌహాన్, శైలజ చౌహాన్ వీళ్ళందరి మీద ఆ రోజే కేసు పెట్టినట్టయితే ఇప్పుడు నిర్దోషిగా ఈ రోజు చాలా గర్వంగా ఉండేది. ఆ రోజు తప్పించుకునే ప్రయత్నంలో ఇది బయటికి రాదులే, ఇది ఏం కాదులే, దీనికి ఆధారాలు దొరకవులే అని చెప్పి చాలా తను రెక్లెస్ గా ఉండడంతో తను అహంకారంగా మాట్లాడదు. మీరు కూడా నిన్న చూసుకున్నట్లయితే ఈ కేసు తీసుకొచ్చినటువంటి తిరుమలని కూడా బూతులు తిట్టడం జరిగింది. సంపత్ నాయక్ కూడా తెర మీదకి వచ్చి పాటలు ఇవ్వద్దనడం లైవ్ కాల్లోనే. కానీ నాకు తెలిసినంత వరకు ఇది పాలిటిక్స్ డైవర్షన్ కి వెళ్తుంది అనేది నా ఉద్దేశం. పర్సనల్ గా అర్జున్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. నేను చెప్తున్నా అందరికీ కూడా దయచేసి అందరూ గమనించండి ప్రజలారా, ఇది కేవలం బాధితులకు తరపున న్యాయం జరగాలి తప్ప ఇది పాలిటిక్స్ డైవర్షన్ కి వెళ్ళడానికి వీల్లేదు. ఆ సంపత్ నాయక్ గారు గాని, ఆవిడ ఇంకెవరో ఒక రాథోడ్ అనే ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళు గాని దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మరి ఎందుకు దీన్ని అటువైపు తీసుకెళ్తున్నారో నాకు తెలియదు. మాకు బాధితులకు న్యాయం జరిగితే చాలు. ఇంతవరకు సంపత్ నాయక్ గారు గాని, ఆ అమ్మాయి గాని మాతో మాట్లాడడం జరగలేదు. కానీ నేను ఇంకొకటి ఏమంటానంటే, ఇప్పుడు వాస్తవానికి ఆ అమ్మాయి పాటలు పాడుతుంది, తన జీవనాధారం మీద దెబ్బ కొట్టొద్దు. ఇప్పుడు ఆవిడ తప్పు చేస్తుందా తప్పు చేయలేదా అనేది నేను కోర్టులో నిరూపిస్తా. అంతేగాని ఆవిడ పాటలు పాడుతుంది, తర్వాత ఆవిడ పాటలు తేలేంత వరకు బ్యాన్ చేయమని అంటానికి అది అడగాల్సిందే నేను, వాళ్ళు కాదు. అది అడగాల్సిందే నేను, బాధితులు. వీళ్ళు మధ్యలో చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దయచేసి సంపత్ నాయక్ గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, కానీ దీన్ని కావాలని డైవర్షన్స్ చేసి పాలిటిక్స్ వైపు లాక్కెళ్ళొద్దు. ఇంకేంటంటే, ఇక్కడ మీకు కన్సెంట్ ఉంటే మాతో కలిసి బాధితుల తరపున రండి. ఇప్పటి వరకు వాళ్ళు బాధితుల తరపున మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు నన్ను కన్సెంట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే, ఒకరి పొట్ట మీద మనం కొట్టడం అనేది ఇది నిజంగా అనాగరిక చర్య. మంగ్లీ గారికి ఈ విషయంలో ఏది సంపత్ నాయక్ గారు మాట్లాడుతున్నటువంటి ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఐ స్టాండ్ విత్ మంగ్లీ. ఎందుకంటే నేను యూటర్న్ తీసుకున్నానేమో అని అనుకోవచ్చు, ఖచ్చితంగా మంగ్లీ గారి మీద నా యుద్ధం ఆగదు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు. ఇప్పుడు మీ మాటలు వింటే క్లియర్ గా ఒకటి అర్థం అవుతుంది, మీరు కంప్లీట్ ప్రొఫెషనల్ గా యాజ్ ఎ లాయర్ గా మీరు బాధితుల పక్షాన వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నారు తప్ప మంగ్లీ గారి మీద ఎటువంటి గ్రేడ్జ్, తన కెరీర్ ఇవేవి మీకు అవసరం లేదు, అది దెబ్బ పడొద్దని చూస్తున్నారు. ఎందుకండి, ఎందుకు ఆవిడ కెరీర్ ఎందుకు నాశనం అవ్వాలి? చాలా మంది తప్పులు చేశారు, చాలా మంది కోట్లలో మోసం చేశారు. అలాగే ఇది కూడా ఒకటి. ఆవిడనే ఒక నిందితురాలుగా చూసి ఆవిడ దగ్గర నుంచి బాధితులకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించే కోణంలోనే చూడాలి తప్ప దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ గమనించండి. ఖచ్చితంగా మంగ్లీ గారు తప్పు చేస్తుంటే నేను కోర్టు ద్వారా ఆవిడకి శిక్ష పడేటట్లు చేస్తా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తా. అంతేగాని ఆవిడ ప్రొఫెషనల్ అంటే పాటల బాటం మీద కానివ్వండి, లేదంటే ఆవిడ జీవితం మీద దెబ్బ కొట్టాలనేది మా ఉద్దేశం కాదు. బాధితుల తరపున అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ మా వే అది కాదు, మా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే, ఇప్పుడు ఒక గిరిజన ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డని నాకు ఒక మంచి ఆలోచన ఉంది. సో ఆవిడకి మాకు ప్రొఫెషనల్ గా ఫైట్ అవుతుంది తప్ప ఏది రాజకీయ పరంగా కాదు. అదే విధంగా ఆవిడ ప్రొఫెషనల్ కి సంబంధించింది కాదు. ఆవిడ ఖచ్చితంగా ముక్కు బిండి డబ్బులు వసూలు చేస్తాం. మంగ్లీ గారిని వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా మంగ్లీ గారి మీద యుద్ధం ప్రకటించాం. లీగల్ గా మేము చేయాల్సిన అన్ని చేస్తున్నాం. ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా చేస్తాం. మంగ్లీ గారిని కూడా ఇందులో ప్రధాన నిందితురాలుగా ఆల్రెడీ CCS లో కూడా మొన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు మీద. ఇది మాత్రం ఆపు. ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా రోడ్డు మీదకి లాక్కొచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చైనా సరే బాధితులకు న్యాయం చేస్తాం. అంతేకాని దీన్ని పాలిటిక్స్ వైపు తీసుకెళ్లడం, ఈ సంపత్ నాయక్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ పాలిటిక్స్ వైపు తీసుకెళ్లడం దయచేసి వద్దండి. మాకు అసలు మీరు ఏదన్నా బాధితులకు సహాయం చేయాలనుకుంటే దయచేసి మాతో పాటు ఫైట్ చేయండి. దీన్ని వేరే కోణంలో తీసుకెళ్లి మీరు అంటే రాజకీయ లబ్ధి పొందడానికో లేదా ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు. వాస్తవానికి మీరు మానవతా దృక్పథంతో మాట్లాడితే మీకు నిజంగా 100,000,000 నమస్కారాలు, నేను చాలా అప్రిషియేట్ చేస్తాం. కానీ దీన్ని ఇది ఒక డైవర్షన్ తీసుకుంటుందేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు జరగాల్సింది నా దగ్గర ఉన్న నా బాధితులకే కాకోకుండా మిగతా దేవరకొండ, పలుగుతాండ, అదేవిధంగా పిఏపల్లి, పెద్దాడిచర్లపల్లి, తర్వాత ఈ కర్నూలు, డోన్, ఆదోని, మహబూబ్ నగర్ వీళ్ళకే
వీళ్ళకి న్యాయం జరిగితే చాలు, అంతే తప్ప దీన్ని రాజకీయ కోణంలోనో ఇంకో కోణంలో తీసుకెళ్ళాలనేది మా ఉద్దేశం కాదు. ఆవిడ్ని సినిమాలలో పాడించొద్దు అనేది మా ఉద్దేశం కాదు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బకొట్టడం మా ఉద్దేశం కాదు. మాకు కేవలం మా దగ్గర ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరిగితే చాలు. దయచేసి ప్రజలందరూ గమనించండి. మంగ్లీకి సంబంధించినటువంటి కేసుని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయేంత వరకు వాదిస్తాం, బాధితులకు న్యాయం చేస్తాం. అంతేగాని ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ వైపు వెళ్తుంది. దీన్ని కూడా గమనించండి. ప్రజలందరూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిందితులు ఉన్నారో, నిందితులను కఠినంగా శిక్షించే క్రమంలో, బాధితులకి ఖచ్చితంగా న్యాయం జరిగే క్రమంలో అడ్వకేట్ సుబ్బు పోరాడతారు. ఇప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మంగ్లీని వదిలిపెట్టేదే లేదు. కాదు సుబ్బు గారు, ఇప్పుడు మీరు మంగ్లీ గురించి కాసేపు మంగ్లీ వర్షన్ మాట్లాడదాము. ఇప్పుడు అమ్మాయి పేరు వాడుకొని వీళ్ళందరూ వసూలు చేశారనేది వాళ్ళు కూడా మంగ్లీ లేదు. ఆ అమ్మాయి పేరు వాడుకొని వీళ్ళు వసూలు చేయటం కాదు, వీళ్ళు వసూలు చేసేది మంగ్లీ గారికి తెలుసు. షూరా? అంటే మనకి ఇప్పుడు నేను సాక్ష్యాలు అవన్నీ అవునే డామ్ షూర్. ఎందుకు అనంటే బాధితులు మంగ్లీ గారు ఫ్లాట్ కి వెళ్ళారు, 8 మంది తాగారు, తిన్నారు, 2-3 రోజులు ఉన్నారు. ఇప్పుడు మనం ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వాలనే నా తాపత్రయం. మంగ్లీ ఏమంటున్నారంటే, నేను తెలిసి వాళ్ళు నా పేరు చెప్పుకుని వాడడం ఒకటి, కానీ ప్లాన్డ్ గా నాకు క్లోజ్ అయ్యి ఇవన్నీ ఫోటోలు ముందు ఫ్యాన్ గా తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్ గా పరిచయం అయితే క్లోజ్ అయ్యి తర్వాత ఇవన్నీ చూపించుకుని నేను క్లోజ్ అని నా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేసి ఉంటారు కదా. మా ఇంటికి వచ్చినంత మాత్రాన నా ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఉంది, ఇల్లు అమ్మిన ట్రాన్సాక్షన్ 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ వర్షన్ లో జనానికి ఇంత కన్ఫ్యూజన్ ఉంది, ఇందులో ఏది నిజం ఏది అబద్ధం, నిజంగానే ఆమె క్లోజ్ అయ్యి పాపం చాలా దగ్గర అయ్యి ఊరికి ఫ్యాన్స్ అని ఫ్రెండ్ అయ్యి అట్లా అయిపోయి ఆ ఫోటోస్ చూపించుకుని వీళ్ళందరూ అమాయకుల్ని మోసం చేశారా అనేది. లేదండి, తప్పు. ఆవిడ చెప్పేది 100 డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మంగ్లీ చెప్పేది అంత పచ్చి అబద్ధం. ఎందుకు అనంటే, ఎవరో ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతే మీ తమ్ముడు వాళ్ళతో ఎందుకుండు, వాళ్ళ ఫంక్షన్స్ లో ఎందుకు తిరిగి? కోర్టులో ఎలా ఉంటుంది ఇప్పుడు మన ఎమోషనల్ కి ఇది వేరు. ఖచ్చితంగా కోర్టులో అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, మోసం చేసే ఉద్దేశంతోనే వీళ్ళు చేశారు అన్నదే చూస్తుంది. మీరు చూసుకున్నట్లయితే వామన్ రావు గారి దంపతుల హత్య కేసులో అంతకు ముందే ఈ నిందితులందరూ కూడా ఒక ఎమ్మెల్యే పక్క నుండి ఒక ప్రోగ్రామ్ చేశారు. 1.5 గంట తర్వాత వామన్ రావు దంపతులు గారిని హత్య చేశారు. ఆయన కూడా దీంట్లో నిందితుడిగా చేశారు. అంటే వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరగవు కదా. ఇప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు, సొంత మంగ్లీ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో ఎందుకు తిరిగిండు, బాధితులతో ఎందుకు ట్రావెల్ చేసిండు, బాధితులతో మీరు ఎందుకు పెట్టుబడి పెట్టండి, దీని వెనక మా అక్కుందని ఎందుకు చెప్పిండు, మా చెల్లిని ఎందుకు రామావత్ మధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నారు. మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లి బాధితులతో కూడా మాట్లాడింది, రామావత్ మధు కాబోయే వైఫ్ నని, రామావత్ మధు కూడా ఇప్పుడు మాకు కాబోయే వైఫ్ అని. ఈ బాధితుల సాక్ష్యం సరిపోతుంది, వాంగ్మూలం ఏమండి, కోర్టుకు కావాల్సింది ఖచ్చితంగా స్వర్ణ స్టేట్మెంట్, వాంగ్మూలం, ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం. దానికంటే గొప్ప ఎవిడెన్స్ ఏమి అవసరం లేదు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, దాన్ని బలపరిచే ఎవిడెన్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి. సో ఈ విషయంలో మాత్రం మంగ్లీ గారు 100-200% అబద్ధం. ఏమండి అబద్ధం చెప్తున్నారు? ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరిగేది మన ఇండియాలో తెలిసేది, మంగ్లీ గారి ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడో మంగ్లీ గారికి తెలీదా? ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రాడ్ జరుగుతుంది, ఇంతమంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మంగ్లీ గారితో పాటే తిరుగుతుండో, మంగ్లీ తమ్ముడిని వేసుకొని తిరుగుతుండో, మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్నాను తిరుగుతుండో, వాళ్ళకి ఎక్కడ కూడా చిన్న ఇంటి కూడా రాదా? ఫస్ట్ అసలు మంగ్లీ గారిని కలిసి ఆవిడ నన్ను ఆర్బిట్రేషన్ కి వీళ్ళందరితో పిలిపించినప్పుడు ఫస్ట్ అసలు నాకు తెలియదు అంత ఆడెవడు. ఎగ్జాక్ట్లీ, అందరికి డౌట్ అప్పటిదాకైనా నిజంగానే మంగ్లీని పాపం మోసం చేశాను అనుకుని మధు ఎవరో తెలియదని, మధు మా ఇల్లు కొంటున్నారు లీజుకి ఇచ్చామనేసరికి ఎక్కడో మళ్ళీ మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే మధు భోంచేసే వీడియోలు, మంగ్లీ వాళ్ళతో పాటు బ్యాండ్ లో తిరిగినవి, మంగ్లీ యొక్క బర్త్డే పార్టీలో ఉన్నవి, మంగ్లీ బర్త్డే పార్టీకి ఇతను డైమండ్ నెక్లెస్ కొనుక్కు వెళ్ళడం, ఇవన్నీ నిజాలు. ఏంటంటే ఈవిడకు తెలుసు, కానీ విక్టిమ్ కార్డు ప్లే చేసి ఈవిడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు డే 1 నుంచి కూడా అడ్వకేట్ సుబ్బు మీద కేసు ఫైల్ చేసింది కానీ రమావత్ మధు మీద గానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద గానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద గానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద ఎందుకు కేసు పెట్టలా? ఒక ప్రెస్ మీట్ లో అన్నారు, చూడండి ఫలానా తేదీ రోజు సుబ్బు గారి కన్నా ముందు నేను మధు మీదే పెట్టాను అంటూ చెప్తున్నారు. ఎక్కడ చూపించమనలేదే, ఎక్కడ ప్రెస్ కి ఇవ్వలేదే. అవన్నీ ఏంటంటే చూడండి, ఒక మంగ్లీ గారు పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి నా మీద బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశారు. మీరు చూసారు కదా. అంటే ఇక్కడ ఎక్కడ కాదేది అనర్హం, అన్యాయం చేయడానికి అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆవిడకు తెలిసే జరిగింది, అత్యుత్సాహం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు,
ఇప్పుడు ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఉన్నారు, ఇంతవరకు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలియలేదన్నారు. అంతేగాని కేసు ఇంకా పూర్తి విచారణ జరగల. ఒక్క నిందితుడు వాడు ఆ మంగ్లీకి అనుకూలంగా ఉన్నవాడు, మంగ్లీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆడు వచ్చి లొంగిపోయినోడు, వీడియోలు తీసినోడు, వదిలినోడు. ఆడు ఇన్ని రోజులు బయటకు రానోడు మంగ్లీ మీద ఒత్తిడి వచ్చేసరికి ఎట్లా బయటకు వచ్చిండు? అది ఒకటే ఛానల్ కి వెళ్ళారు, అక్కడే ఆ ఒక్క ఛానల్లో దొంగతనంగా కూర్చొని, ఎందుకు మీ అన్ని ఛానల్లో పిలిస్తే మీరు ఇంటర్వ్యూస్ తీసుకొని అన్నారా? ప్రధాన మీడియాలని మాతో పాటు ప్రధాన మీడియాలని ప్రెస్ మీట్ కి పిలిస్తే ప్రెస్ మీట్ వాళ్ళు రానన్నారా? ఇదంతా ఏంటంటే కావాలని మనుషుల యొక్క డైవర్షన్ ని, మీడియా యొక్క దృష్టిని మరల్చడం కోసం చేస్తున్నటువంటి ఒక పెద్ద స్క్రిప్ట్. ఇందులో ఖచ్చితంగా మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రజలు చెప్తున్నారు, బాధితులు. అదే విధంగా దయచేసి దీన్ని మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరు ఒకవేళ సహాయం చేయాలనుకుంటే మా పక్షాన బాధితుల తరపున పోరాటం చేయండి, కానీ మీ వ్యక్తిగత ఉద్దేశాల మేరకు లేదంటే మీ స్వలాభాలు స్వప్రయోజనాల కోసం, అంటే వాళ్ళ ఉద్దేశం ఏమైందో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఎలా అంటుంటే దయచేసి వీటిని బంద్ చేయండి. అండ్ సుబ్బు గారు, ఇంకొక భయం ఉంటది. ఒక అడ్వకేట్ ని పోలీసులు బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేస్తే బాధితులు కొంచెం భయపడే అవకాశం ఉంది. సార్ మీకే ఇట్లా జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అని ఇంకా అసలే డబ్బులు భయపడలేదండి వాళ్ళు, కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అప్పటికి కూడా నేను ఆ సిఐ మీద హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఆయన మీద డిఫమేషన్ సూట్ కూడా వేసాం. హైకోర్టులో రిట్ ఆల్రెడీ ఈ నెల 29వ తారీఖు ఉంది. ఆయన ఖచ్చితంగా బదులు చెప్పాలి, లేకపోతే సస్పెండ్ అవుతారు. పోలీసులు వ్యవస్థలు కూడా అండి సెలబ్రిటీసే కావచ్చు, లేదా న్యాయం ఇవ్వలేకుండా రేపు తేలుతుంది. బాధితులు వందలాది మంది కోట్లలో నష్టపోతే అత్యుత్సాహంతో ఇట్లా చేస్తే ఇప్పుడు ఆయన ఉద్యోగం పోతే మంగ్లీ తీసుకొస్తారా? ఇంకో విషయం ఏంటంటే ఆయన మీద ఉద్యోగం పోవటమే కాదు, డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేశా. మంగ్లీ గారి మీద కూడా డిఫమేషన్ సూట్ ఫైల్ చేశా. ఎందుకు? నాకెవరు అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని, తర్వాత నాకు భరతనాట్యం డాన్స్, వాస్తవానికి ఇవన్నీ నాకు భరతనాట్యం వచ్చు. నాకు మీరు ఎన్నేళ్ళుగా తెలుసు, మీరు లాయర్ అనేది మీ ప్రొఫెషన్, దాని మించి మీరు మంచి యాక్టర్, చాలా సినిమాల్లో నటించారు, మీరు గాడ్సేలో నటించారు, చాలా సినిమాల్లో. నేనంట డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటానట. మీరు ఇప్పుడు ఎంత ఇచ్చి నాకు ఇంటర్వ్యూ చేయించారు? ఇప్పుడు కాదు పోలేండి, అప్పుడు నుంచి కూడా. సో ఇలా ఏంటంటే చాలా ఫేక్ అలిగేషన్స్, అంటే డివేట్ చేయడానికి చాలా ఫేక్ అలిగేషన్ చేసినప్పుడు నేనేం చేశానంటే ఖచ్చితంగా దాన్ని నిరూపించడానికి నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చాను. కానీ మంగ్లీ గారు ఒక్క ఆధారం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సో అక్కడ జనాలందరికీ తెలిసిపోయింది ఏంటంటే మంగ్లీ గారు అబద్ధం ఆడుతున్నారు అని. వాళ్ళ తమ్ముడితో ఎందుకు ప్రధాన మీడియాలతో మాట్లాడించలేదు? ఎందుకంటే అతను మాట్లాడితే తడబడతారు, ఎక్కడ ఒప్పుకుంటాడు అని చెప్పేసి తను ఒక బొమ్మలాగా, దిష్టి బొమ్మలాగా నుంచోబెట్టి అన్ని చేశారు. సో దయచేసి నేను ఏమంటానంటే మంగ్లీ గారి యొక్క ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టాలనేది మా ఉద్దేశం కాదు. దయచేసి ప్రజలందరూ గమనించండి, ఇది ఖచ్చితంగా డైవర్స్, అంటే పాలిటిక్స్ వైపు వెళ్తుంది. ఇది ఇప్పుడు నిందితులు అరెస్ట్ అవుతారు, కానీ బాధితులు అన్యాయం అవడానికి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ గా రాజకీయం వైపు డైవర్షన్ చేస్తున్నారు కొంతమంది. దయచేసి ప్రజలందరూ గమనించండి, వాళ్ళకి సపోర్ట్ చేయకండి. ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతో కూడా రండి. మీకు నిజంగా బాధితులకి న్యాయం చేయాలని ఉంటే నాతో కలిసి రండి, నాతో కలిసి న్యాయ పోరాటానికి రండి, నాకు సహకరించండి. అంతేగాని మీరు ఎటువైపు తీసుకెళ్లాలని చూస్తున్నారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు ప్రొఫెషనల్ గా ఖచ్చితంగా మంగ్లీ గారు కి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. ఆవిడ ఎక్కడన్నా పాడుకునేవ్వండి. ఎందుకంటే తను వాస్తవానికి ఏది ఏమైనా సరే ఆవిడ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆవిడనే మేము సినిమాలో నుంచి పాడొద్దని గాని, ఆవిడ జీవితాన్ని క్లోజ్ చేయమని విద్వేషాలకు ఛాన్సే లేదు. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న బాధితులు కాక ఇది వేల కోట్ల స్కామ్ అని, ఇందులో చాలా పెద్ద తలలు కూడా పెట్టారు, బయటకు వస్తే పరువు పోతుందని ఆగుతున్నారని అంటున్నారు. అవునండి, అవును. ఎందుకంటే మంగ్లీ గారు నాకు ఒక సెంట్రల్ మినిస్టర్ గారి పేరు చెప్పి బెదిరించారు. తర్వాత ఒక ఎమ్మెల్యే గారి తండ్రితో ఫోన్ చేయించారు. తర్వాత చాలా మంది ఉస్మాని విద్యార్థి నాయకులతో, తర్వాత ఆమె సపోర్టర్స్ తో ఫోన్ చేయించారు. అయినా సరే నేను అదర్లా బెదర్లా స్టాండ్ గానే నిల్చున్నా. సో ఖచ్చితంగా దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని నా ఉద్దేశం. ఎందుకంటే డబ్బులు కొన్ని కోట్లు మాత్రమే ఫ్రీజ్ అయినాయి, మిగతావన్నీ ఎక్కడున్నాయి అనేది తెలియదు. సో దీంట్లో ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ అండదండలతోనే జరిగి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. సో నేనేమంటానంటే దీన్ని డివేట్ చేయడానికి ఇటువైపు ఏమైనా వెళ్తుందేమో అని చెప్పేసి నా ఉద్దేశం. అందుకని ప్రజలకి క్లారిటీ ఇస్తాను అన్నట్టు. ఖచ్చితంగా మంగ్లీ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎవరిని వదిలిపెట్టను. కానీ ఇందులో కొంతమంది దీన్ని డైవర్ట్ చేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం ఏవేవో చేయబోతున్నారు. దయచేసి దాన్ని కూడా గమనించండి. ఆవిడ అక్కడ సినిమాలలో పాడొద్దనేది మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని లేదంటే ప్రొఫెషన్ ని మేము భంగపరచడం రైట్ లేదు. ఎందుకంటే
ఆమె పాటలు పాడించొద్దు అని చెప్పే రైట్ లేదు. చేస్తే మేము కంప్లైంట్ చేయాలి, వాళ్ళు చేయడం ఏంటి? సో మాకు ఆ ఉద్దేశం లేదు. ఆవిడ జీవితం మీద ఆవిడ తినే మట్టిలో అన్నంలో మట్టిపోయాలనే ఉద్దేశం మాకు లేదు. మాకు బాధితులకు న్యాయం జరిగితే చాలు. అల్టిమేట్ గా అల్టిమేట్ గా మాకు న్యాయం జరిగితే చాలు. ఇది అంతే. ఇగో బారుగా మారిపోయిందండి. లాస్ట్ కి ఇది బాధితుల న్యాయం పక్కన పెట్టి ఒకరిగో అన్నట్టుగా అదే అయిపోయింది. అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఏళ్ళేళ్ళ ఈగోల గురించి పోయి ఇది ఎటో తీసుకుపోతే బాధితులు అన్యాయం అయిపోతారని నా భయం. సో కాబట్టి దయచేసి ఆ మిత్రులకు కూడా, ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి మా అసోసియేషన్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేసిన మిత్రులకు కూడా నేను మీడియా ముఖంగా కోరుకునేది ఏంటంటే, దయచేసి దీన్ని మీ ఈగోయిస్టిక్ గాను, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ గాను, లేదంటే మీ స్వప్రయోజనాల కోసం దీన్ని దయచేసి అండ్ వాడుకోకండి. సాధారణంగా కూడా మనం అంటాం కదా, ప్రూవ్ అవ్వనంత వరకు వాళ్ళు కేవలం నిందితులే, నేరస్తులు కాదు. అయితే అట్లాంటప్పుడు- వాస్తవానికి ఇందులో ఖచ్చితంగా మంగ్లీ నేరస్తురాలే. బాధితులు చెప్పే విషయాల ప్రకారం నేరస్తురాలే, ఇందులో ఏ డౌట్ లేదు. కానీ దీన్ని కొంతమంది ఈగోయిగా అది కోర్టు ద్వారా వచ్చిన తర్వాత మా అసోసియేషన్ సెల్ఫ్ గా నిర్ణయించుకుంటుంది. ఇట్లా రిక్వెస్ట్ చేసే బదులు అప్పుడు ఉంచాలా తీసేయాలా అనేది మా అసోసియేషన్ తీసుకుంటుంది. కానీ కేసుల మధ్యలో ఉండగానే ఆమెను పాటలు వద్దంటే నిజంగా మీరు అన్నట్టుగా అటు డైవర్ట్ అవుతుంది. అవును. సో ఎందుకంటే ఆవిడ అదే చెప్తున్నాం కదండి, బాధితులకి కానీ మాకు కానీ మంగ్లీ గారు పాడొద్దని కానీ, ఆవిడని తీసేయమని కానీ, ఆవిడని ఉంచొద్దని కానీ మా ఉద్దేశం కాదు. మాకు డబ్బులు ఇప్పించండి. ఇప్పటికైనా మంగ్లీ గారు శాంతియుతంగా మాట్లాడి చర్చలు జరిగి, ఇప్పుడైనా అతనితో మాట్లాడి, ఎవరు అవసరం లేదు. నా దగ్గరకు ఇప్పుడు వచ్చి మధును కూర్చోబెట్టి డీల్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఓకే. అదే ఇప్పుడు అది చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చి నా బాధితుల వరకు డబ్బులు ఇప్పిస్తే చాలు సార్. మిగతా వాళ్ళదంటే వాళ్ళ అడ్వకేట్లు చూసుకుంటారు. ఈ ఇష్యూని బయటకు లాక్కొచ్చింది నేను, ఇంత సెన్సేషన్ అవడానికి కారణం నేను, దీన్ని మీడియాలో పెట్టింది నేను. కాబట్టి నా క్లయింట్లకి నా వరకు న్యాయం చేసిన, నా దగ్గర ఉన్నటువంటి కేసులు అన్ని విత్డ్రా చేసుకుంటా. ఈవెన్ సిఏ గారి మీద వేసిన కేసు కూడా విత్డ్రా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఆయనకి కంటే కూడా బాధితులకు న్యాయం జరిగింది అనుకోండి, వాళ్ళకి 4 వేలు ఈ 5,000 నోట్లోకి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. ఎంతో మంది భార్యలో తమ భర్తలకు తెలియకోకుండా చిట్టీలు వేసుకుని దాచుకున్న డబ్బులు, బంగారం తాకట్టు పెట్టిన డబ్బులు, ఎంతో మంది కూతుళ్ళు పెళ్లిళ్ళకి దాచుకున్న డబ్బులు, ఎంతో మంది ఇల్లు పొలాలు అమ్ముకున్న తెచ్చిన డబ్బులు అండి అవన్నీ. సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు, చాలా మంది చనిపోయారు, ఒక 4-5 చనిపోయారు. సో కాబట్టి దయచేసి ఏంటంటే నాకు ఎటువంటి ఈగో లేదు. కానీ ఇంత జరిగాక ఈ కాంప్రమైజ్ అనేది సాధ్యమా? నేను ఏమంటానంటే, సుబ్బు తలుచుకుంటే సాధ్యమే. నేను తలుచుకుంటే, నేను అనుకుంటే, నేను నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు పక్కకు పెట్టండి. ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆవిడ వాళ్ళతో మాట్లాడించి, మా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రూపా ఉందండి, రూపా కట్టారు, రూపా పోయిన వాళ్ళకి 30 ఇవ్వండి. నేనేమంటాను, దానికి కూడా ఐఎమ్ రెడీ. రూపాయి పోయిన వాళ్ళకి 30 ఇవ్వండి. ఇప్పుడు ₹10 పెట్టారనుకోండి, ₹10 పెట్టిన వాళ్ళకి అంటే 50 పైసలు పోయి, 50 పైసలు పెట్టారు, 50 పైసలు 40 పైసలు ఇవ్వండి. ఇప్పుడు 100 పైసలు పెట్టారు, 80 పైసలు ఇవ్వండి, చాలు. ఎందుకంటే ఏదో అంటారు కదా, మా వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళు బ్రతకడానికి కష్టం అవుతుంది. ఎంతో మంది ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టి, మనీ యాప్ల్లో లోన్లు తీసుకొని, బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళ ఉసురు పోసుకోకండి దయచేసి. ఇప్పటికైనా సరే మీరు వాళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి డబ్బులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా పర్వాలేదు, మీరు ఎవరిని తీసుకొచ్చుకున్నా పర్వాలేదు, నేను బాధితులు దీన్ని కట్టించి ఎవరైనా పెద్దలు ముందుకు వచ్చారా? ఇంకా నేను ఎవరితో మాట్లాడలేదండి. అప్పటి నుంచి ఏ ఫోను నేను అటెంప్ట్ చేయలేదు. సో కాబట్టి నేను ఏమంటానంటే, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా బాధితులకు నాకు న్యాయం జరిగితే చాలు. మీరు మీడియా అందరిని పిలిపించి, మీరు మీడియా సమక్షంలో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో మీడియా సమక్షంలో, ఎందుకంటే అసలు ఈ క్రెడిట్ అంతా కూడా మీడియాది, సోషల్ మీడియా వాళ్ళది. నిజంగా చాలా రుణపడి ఉంటా మీడియాకి. పోలీసులు మీ మీద చేసిన బ్రీత్ అనలైజర్ టెస్ట్ ను కూడా నిజంగా నాకు సపోర్ట్ చేసి నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపించారు. నిజంగా మీడియాకి నేను రుణపడి ఉంటా. మీడియా అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మీడియా సమక్షంలోనే, ఎందుకంటే దీన్ని ఇంత సెన్సేషన్ చేసి బయటకు తీసుకొచ్చింది వాళ్ళే. సో మీడియా సమక్షంలో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో, 10 పైసలు ఇవ్వాల్సిన వాళ్ళకి 9 పైసలు ఇవ్వండి, 100 పైసలు ఇవ్వాల్సిన వాళ్ళకి 80 పైసలు ఇవ్వండి, 50 పైసలు ఇవ్వాల్సిన 40 పైసలు ఇవ్వండి. ఇచ్చి అందరికీ సెటిల్ చేస్తే ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మంగ్లీ గారికి ఈ ప్రజా వేదికగానే నేను తెలియజేస్తున్నా. ఈగోయిస్టిక్ పోయి ఇంకా మీ పరువు తీసుకొని, ఇంకా లోపల తవ్వే కొద్దీ నిజాలు బయటకు వచ్చే కొద్దీ మీ వ్యక్తిగత గౌరవానికి భంగం కలగడం, మీకు భంగం కలగడం అనేది నా ఉద్దేశం కాదు. నా క్లయింట్లకి న్యాయం జరగడం నా ఉద్దేశం. యాజ్ ఎ అడ్వకేట్గా నాకు ఆఫర్ చేసిన డబ్బులు ఏవో నా క్లయింట్లకి మొత్తం సెటిల్ చేసేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
ఓకే, నేను సూపర్. ఇప్పటికైనా సరే నేను నా కేసులన్నీ వాపస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సెక్యూరిటీ కోసం పోలీసులను అప్రోచ్ అయ్యామని ఎందుకు అసలు? ఎందుకంటే మంగ్లీ గారికి సంబంధించినటువంటి కొంతమంది బంజారా నాయకులు బహిరంగంగానే బెదిరియడం జరిగింది. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ వర్గానికి సంబంధించిన ఈ విద్యార్థులు కూడా బహిరంగంగా బెదిరించడం జరిగింది. మమ్మల్ని ఆర్టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూకి వెళ్తే మమ్మల్ని వెంబడించారు. ఆ మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు పరుగులు పెట్టారు. అదే విధంగా మంగ్లీకి సంబంధించినటువంటి వ్యక్తులు బడా బడా బాబుల కాడ నుంచి చోటా మోటార్ చిల్లర రౌడీల కాడ నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సో నాకు రక్షణ కల్పించండి అని డీజీపీ గారిని అంటే కలవడానికి వెళ్తే సీసీ గారి వరకు వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. మంగ్లీ గారికి మాత్రం ఒక రోజులోనే దొరికింది. ఏది నిందలు పడుతున్నటువంటి ఆ మంగ్లీ గారికి. కానీ బాధితుల తరపున పోరాడుతున్న నాకు మాత్రం 4 రోజుల నుంచి డీజీపీ గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీసీ గారి వరకే వెళ్తున్నాం తప్ప డీజీపీ గారి వరకు ఇవ్వలేదు. మహేష్ భగవత్ గారిని కలవడానికి ప్రయత్నం చేసినా సరే డీజీ గారు ఉన్నప్పుడు ఏడీజీ గారు కలవరు అని చెప్పి చెప్తున్నారు. అయ్యా దయచేసి శివధర్ రెడ్డి గారు నన్ను కలవండి, మా గోడు వినండి, బాధితుల తరపున మీరు కూడా మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నేను ఈ మీడియా వేదికగా నేను ఎవరైతే ఉన్నారో మన శివధర్ రెడ్డి గారు డీజీపీ గారిని ఆయన కూడా నేను ఏమంటానంటే నేను నమస్కారం చేసి మరి చెప్తున్నా, అయ్యా అపాయింట్మెంట్ ఇవ్వండి, ఇచ్చి బాధితుల యొక్క గోడు కూడా వినండి. వాళ్ళందరూ కూడా ఏ పాపం ఎరగని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు ఎంతో నష్టపోయారు, చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు. దయచేసి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి వాళ్ళ గోడు విని మీరు నాకు ఒక సెక్యూరిటీ కల్పిస్తే నేను ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉందని ఈ మీడియా వేదికగా చెప్తున్నా. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు చాలా పెద్ద తలకాయలతో పెట్టుకున్నారు. ఎందుకంటే పోలీసులే రివర్స్ మీకు టెస్టులు చేసే స్థాయి వచ్చిందంటే ఈ థ్రెట్ ఇప్పటికీ సమసిపోయినట్టు అనిపించిన చాలా మంది ఇగోలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో కూడా ప్రమాదం పొంచే ఉంటుంది కదా. ఎందుకు వచ్చిన బాధరా ఆయన అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? నాకు అస్సలు అనిపించదండి. ఎందుకంటే పోరాటం అనేది నేను మా నాన్నగారి దగ్గర నుంచే చూసి నేర్చుకున్నా. మా నాన్నగారు ఇప్పటికీ కూడా ఆయన పోరాట స్ఫూర్తి నాకు ఆదర్శం. మా నాన్నగారు ఎప్పటికీ కూడా ఊర్లలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టరు. సో మా నాన్నగారి దగ్గర నుంచి మా తాతగారు కూడా అలాగే ఉండేవాళ్ళు. సో ఎప్పటికీ కూడా నేను మా నాన్నగారిని నేర్చుకున్నటువంటి పోరాట పట్ల ఖచ్చితంగా ఎప్పటికీ వదిలిపెట్టిన, అది ప్రాణం పోయేంత వరకు కూడా. ఖమ్మం బ్లడ్ అండి మాది, ఖమ్మం బ్లడ్ ఊరికినే పోదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సుబ్బు గారు. మీరు మంచి పొజిషన్ కి వచ్చారు. ఇప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఎవరికి తెలియక ముందు ఇదే, ఇప్పుడు అందరికి తెలిసేసరికి మీరు పేదల లాయర్, ముందు నుంచి మీరు పేదల పక్షపాతే. ఏ స్థాయికి వెళ్ళినా ఎంత పేరు వచ్చినా మీరు ఇట్లాగే పేదల పక్షపాతంగానే వ్యవహరించాలని కూడా తప్పకుండా అండి, అలాగే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సుబ్బు గారు. సో మీరు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి. ఈయన మంచి లాయరే కదంటే, అద్భుతమైన యాక్టర్ కూడా, మంచి నటులు, డాన్సరు, చాలా మంచి ఆర్టిస్ట్. తనలో ఉన్న ఆల్రెడీ చాలా సినిమాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు బ్యాక్ కి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతారు. సుబ్బు గారు మీ కెరీర్ లో అలాగే మీకు ఇష్టమైన ప్రవృత్తి యాక్షన్ లో వాటిలో కూడా ముందుకు రావాలని మా సుమన్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. సుమన్ టీవీ నుంచి సుబ్బు గారి బర్త్డే సెలబ్రేషన్స్ కట్ చేసేయండి. సుమన్ టీవీ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ అండి, మీ పోరాటం కూడా అందుకే. బాధితులకు న్యాయం జరగాలని, వాళ్ళందరికీ వాళ్ళు కోల్పోయిన డబ్బులు తిరిగి రావాలని, అది మీరు ఇందాక మన ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా సామరస్యంగా అయినా కోర్టు ద్వారా అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేదాకా మీ పోరాటం ఆపొద్దని కోరుకుంటున్నాను. తప్పకుండా అలాగే.